క్లాస్ రూమ్లో అల్లరి చేస్తోందని స్టూడెంట్ని మాస్టర్ కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయమై ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తే ఆమె పుర్రె చిట్లిందని తేలింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణానికి చెందిన హరి విజేతల కూతురు 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానికంగా భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 10న క్లాస్ రూమ్లో సాత్విక అల్లరి చేస్తోందని ఆమె తలపైన హిందీ మాస్టారు స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. అదే స్కూల్లో సాత్విక తల్లి విజేత పనిచేస్తున్న హిందీ మాస్టారు మామూలుగానే కొట్టి ఉంటారనుకొని పెద్దగా పట్టించుకోలేదు. తలనొప్పిగా ఉందని 3 రోజుల నుంచి సాత్విక స్కూల్కి వెళ్ళలేదు. దీంతో ఆమెను పుంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. టెస్ట్ చేసిన డాక్టర్ ఆమెను బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు. సాత్వికను బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది. అది సాత్వికకు తీవ్ర సమస్యగా మారిందన్నారు. సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపైన విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.